అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. చిన్న వీడియో చేయడం జరిగింది. ఒక ఫర్నిచర్ షాప్లో ఎలా ఉంటుంది చిన్న ఫన్ అనేది ఒక వీడియో క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వేసిందేదే చేస్తుంటారు మా వాళ్ళు. అదేం కదా పేపర్ పెన్ తీసుకోండి. పేపర్ పెన్ తీసుకోవాల్సిందేనా? అవి వచ్చినాయా? టేబుల్ రేపు సాయంత్రం వస్తాయన్న. మీ మామ వచ్చినాయంటాడు. అవి కలర్ నీకు ఉన్నాయి, 5 ఫీట్లు ఉన్నాయి. కలర్ అనేది ఏ కలర్ నేను చెప్పలేదు. పేపర్ పెన్ తీసుకోపోయి చెప్తాను. ఒకటి ఆర్డర్ వచ్చింది. దేన్నరా పేపర్ పెన్ తీసుకురావాలా? 2 నిమిషాలు త్వరగా రాను. A few moments later. ఇంతసేపు పోయినావు నా బుక్ దేనానికి? ఏం చేద్దాం, బుక్ తీసుకురావాలి కదా, లెక్క చూడాలిగా. ఏం కాదు చెప్పు. అదే సార్ది ఏమైనాయి? వచ్చే టేబుల్ ఉన్నాయి. టేబుల్ తీసుకెళ్తా మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ కాదు కదా. తాగానికి ఏమన్నా వచ్చినాయా? అదేం లేదు కాదు నా 3 ఇప్పుడు 2.5 ఏంది పొడవు? ఓకే 5 ఫీట్లు. అది 7 ఏళ్ళు బట్టి చెప్పిన. ఓకే ఉంది కాదు మార్బల్ అంటివి. మార్బులా? సరే. తర్వాత గ్లాస్ వేయించా అంటివి. గ్లాసు నువ్వు తెచ్చుకోమని చెప్పినాక నేను. చూడు ఏమన్నా తక్కువ చేసి చూడు, ఏమన్నా గ్లాస్ అంత ఇబ్బంది లేకుండా. గ్లాసుది అది బయట కటింగ్ చేస్తారు, అది తీసుకొని పోవటమే. గ్లాస్ అంటే నీళ్ళు తాగేది కాదు, టేబుల్ మీద పరిచిపోయినది. గ్లాస్ అది మరి చెప్పేది. గ్లాస్ అంటే నీళ్ళు తాగేది కాదు, టేబుల్ మీద పరిచిపోయినది. గ్లాస్ అది మరి గ్లాసు ఉంటది. అది మనం చేయించాం. గ్లాసు మన కాడ ఉండదు, ఓన్లీ టేబుల్ ఉంటాయి. సరే బా, గ్లాస్ చేపి సైజు చెప్తాను. గ్లాస్ చేపి నువ్వు ఏం పడతావు పడు. గ్లాస్ చేపి దాని కింద క్లాత్ కూడా అయిపోయి. క్లాతులు మన కాడ ఉండవునా? నువ్వు కావాలంటే క్లాత్ నువ్వు బయట కొనుక్కోవటమే. అది మార్బుల్ టేబుల్, ఒకటి ఎండి చైరు. టేబుల్ చూసావా అలా ఉంటది? చూసినా బాగుంది. అట్లా చేపిమంటే చేపిస్తే ఇప్పుడు చేపించేది ఏందన్నా? ఏది చేపించేది ఏందన్నా? రేపిస్తాడు అన్నాడు. ఎర్రచంద్రంతో చెప్తున్నావు చెప్పు. చిత్తూరు నుంచి రెడీగా ఉందంటే రేపు సాయంత్రం వస్తుంది. అది అందుకోసం నీకు ఫోన్ చూపించాలని కాబట్టి చూపించా. కలర్ బాగుంది కాబట్టి 2.5 మళ్ళీ 3 పట్టదు లోపల. 2.5 అంటే ఇది మాట్లాడు. ఒక్క నిమిషం చేస్తావా? రేపు వస్తుంది. చేస్తావా అంటున్నా. టేబుల్ రేట్ రాయించున్నాం. ఓకే 5 ఫీట్ టేబుల్, 5 ఫీటు 2.5 వెడల్పు. 5 ఇంటూ ఓమన్ రాయి ఫస్ట్. ఓమన్ రాయాలి కదన్నా. ఈరోజు మంచి రోజు పెళ్లిళ్ళు ఎక్కువ ఉన్నాయి. 5 వచ్చేసి ఇది నా పొడవు 2.5 వెడల్పు. 2.5 రేట్ రాయి. చూసిపోయి ఒక రకంగా రేట్లు. 2 లక్షల వ్యాపారం చేసిన నీ దగ్గర తెలిసిన 6,000 పడుతుంది. ఓయమ్మా క్వాలిటీ చూసి ఒక ఎట్లా ఉందో వెంకటేష్ అన్న నీకు చెప్పాలా? ఇంకోటి ఎండి చైర్ ఒకటి. అడ్రస్ట్ కావాలా, మామూలు చైర్ కావాలా? అంటే 2 చైర్లు వంగితే నిద్ర రావాలా? అట్లా అడ్రస్ట్ ఒకటి వస్తుంది. అట్లా కావాలంటే అట్లా ఉంది. అట్లా బార్ చైర్ ఉంది, ఎండి చైర్. అదే చూడు మళ్ళీ కూర్చొని 2 చూద్దా నడుము ఎప్పుడు రావద్దు. 2 చైర్లు చూపిస్తాను. ఏం కదా దాని కట్టండి. సార్ వచ్చాడులే. సార్ వచ్చింది. సార్తో ఏం పనింది? నేనే అంత చేసేది. ఎంత వ్యవహారం అంతా ఇదే సుఖమైంది. ఇది చైర్ చూడబా, సీటింగ్ బాగుంటది. కూర్చోాలనా? బిగిసేస్తే ఇంకోటి ఉంది మోడల్. ఇదే బిగి ఇదేంది? ఇదే అడ్రస్ జగన్ కూర్చున్నట్టు మాదిరి. ఇది జగన్ మాదిరి మరి చేసుకోమా. సార్కి మాత్రం ఉండద్దు. ఈ అడ్రస్ తీసుకోండి. నడుము నొప్పులు సార్కి మాత్రం ఉండద్దు. ఈ అడ్రస్ తీసుకోండి. నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు రావద్దు. చూడు తల పెట్టుకుని ఇది నిద్ర వస్తుందా? నిద్రపోవచ్చు. దీనికి మసాలా కూడా చేసుకోవచ్చు కదా వెనకాల నడ్డిప్పుకందుకు. రేట్ ఎంత? ఇది ఎంత? అది ఎంత? అది 5,000 పడుతుంది. ఇదేమో ఇంత దారుణమైంది. ఇది నేను ఎక్కువ తీసుకునేది. అది కంపెనీ వాడు కానీ వచ్చింది, నేను అమ్మేది. మనం తీసుకునేది లేదు. ఇది 6,000, అది 5,000. అంతే. నీకు ఏది కావాలి చూడు. ఇది మళ్ళీ కూర్చుంటే ఏమైనా చెమట ఏమైనా పడుతుంది? ఏం లేదు, క్లాత్ వేసుకుంటావు కదా. ఆల్రెడీ తీసుకెళ్ళావు ఈ మోడల్. తీసుకెళ్ళినా కానీ చూడు ఎంతనో చెప్పు. సరే రాస్తారా? తర్వాత ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కావాలా. ఇప్పుడు ఏది కావాలి రెండింటిలో? ఇదంతా 6,000 ఉన్నావు. అది 6,000, ఇది 5,000.
ఏం దానికి ఏమన్నా డిఫరెన్స్ ఏదైనా దానికి- ఇదే ఎక్కువ ఉంది ఇంకా మెత్తగా ఉంది ఇంకా మెత్తకుందంటే దానికి మోడల్ వచ్చింది, అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కదా. సరే అదే పోయి ఏది వల ఉండేది హెడ్ రెస్ట్, ఎండి హెడ్ రెస్ట్ చైర్ ఒకటి, అదే 6,000 వచ్చినామన్నా. అది 6,000 కదా వెంకటేశనా. ఇలాంటి చైర్లు ఇలాంటి రెండు ఎస్ టైప్ చైర్లు, ఆ? ఎస్ టైప్ చైర్లు ఎంత 2,200 చెప్తున్నావు, నీకు ఇచ్చేది మాత్రం ఒకటే మాట చెప్తున్నాను. అందరు మోసం చేసి మాటలు చెప్పొస్తున్నా చెట్ల మాసం చేయదు, నేను అందుకే ఉన్నమాట చెప్తున్నా బా. ఎప్పటి నుంచి సవాసం చేసాను నీ దగ్గర చెప్పు 1,600 ఇంకంతకంటే తక్కువ అంటే రావు. ఎన్ని 2,000 2 1,600 కడుగు, అది 3,000. ఓకే, నీకడ మోసం చేస్తాను నేను. చిన్న ర్యాక్ లాంటిది ఏమన్నా ఉందా? కబోర్డా? ఏమైనా ఫైల్స్ పెట్టినట్టు ఐరన్ ఇస్తుందా లేకపోతే ఎట్లా? నా ఐరన్ ఉంటే ఐరన్దే, చెక్కది కావాలా? చెక్క ఐరన్ ఉందా? ఐరన్ అంటే మనకడ ఐరన్ లైబ్రరీలో పెట్టుకుని చూడండి అన్ని ఫైల్స్ పెట్టినట్టు ఐరన్ లేదు కానీ ఓపెన్ గా ఉండాలా క్లోజ్ గా ఉండాలా? గ్లాస్ ఉండాలి దానికి, ఓపెన్ ఉంటే మళ్ళీ ఎల్లకల్లందుకు తింటాయి. గ్లాస్ ఉంది, తలనొప్పి దంతలతో ఉన్నాయా? ఎంత ఉంది చూద్దామా? ఆ షాప్ లో ఫోటో ఉంది, ఉందా? ఆ షాప్ లో ఉంది. ఎంత పడుతుంది? 6-4 సైజు, 8,000 పడుతుంది. రాయ్ 8,000 ఏమన్నా? చెక్కకి గ్లాస్ వస్తుంది. సరే రాయ్, నువ్వు రాయ్ చెప్తా అమౌంట్ చూద్దాం. నేను ఎక్కువ చెప్పినబ్బా. కబోర్డు ఎన్ని ఎంత సార్ ర్యాకులు? 4x6 5 వస్తాయి. 3, 4, 5 వస్తాయి. 4 ఇట్లా 4 ఉంటది, ఇట్లేమో 6 వస్తుంది అడ్డం. నిలువు 6. ఉమ్. ఇదంతా ఫ్రాంక్ అయింది కొమ్మేసి. చెప్పు నిజం చెప్పు. వ్యాపారం లేదు ఇది చెప్తాను. వ్యాపారం కాదు. నీ బ్రాండ్ రాయ్ నువ్వంతా చెప్తాది రాయ్. నీ మూడైతే వచ్చేలే. కబోర్డు, గ్లాస్, డ్రెస్సింగ్ టేబుల్, ఆటో కూడా వేసుకుని వచ్చిన ఒకటేసారి ఎత్తుకోమోదాం సరే కానీ తెలుసా? డ్రెస్సింగ్ టేబుల్ మనది లొల్లి ఏంటంటే గుండాలు వచ్చిన వాళ్ళు వచ్చినారంటే అయిపోయిందిలే, సెటిల్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్ ఈ మోడల్ కావాలా? ఆ మోడల్ ఏదో ఒక మోడలా? కొత్తగా పెళ్లి అవుతుంది, పెళ్లి కూతురు అబ్బా నా సామాను దిగుతాను ఇంట్లోకి. మంచం కూడా 6x6 కిట్ట 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 అనాల మంచం. ఇంకో ఒకటే మాట మంచి రేట్ చూసేస్తున్నాం. 3,500 మంచి మోడల్. ఓకే, డ్రెస్సింగ్ టేబుల్. అదే విషయం. ఇంకా మొత్తం టోటల్ కొట్టు ఎంత అవుతుందో? ఇంతేనా? మంచం వద్దా? మంచం బేయి చెప్పినా కదా, మంచం చెప్పలేదా? 6x6 పరుపు బాగా మెత్తంగా ఉండాలి, నిద్ర రావాలి. అట్నే స్టోరేజ్ మంచమా? స్టోరేజ్ కింద ఏమొద్దు, బాక్స్లో ఏమొద్దు. 6x6 6x6. రెండుకు పెళ్లి అవుతుంది బాగా కొత్తగా. అంతేగా మంచం పరుపు. ఏం మంచం పెడితే బాగుంటుందంట, డ్రెస్సింగ్ టేబుల్ పెడితే బాగుంటుందంట? మంచం పెడితే మంచం అయితే ఎత్తుకొని పోలేం కదా పెళ్లి కాడికి. డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టి సరిపోద్ది. మన మంచం నువ్వు ఏడ పెడతాగా? ఇంటి తీసుకోవాలా? వాళ్ళు తీసుకోరా? వాళ్ళు తెచ్చుకోరా? చూడు ఎట్లా చేద్దామంటే నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మంచం తీసుకుంటా. మంచం పెడితే ఇంకా గ్రాండ్ గా ఉంటది. అంటే మంచం పెళ్లికి ఎత్తుకోమోలేం కదా నీ నుంచి. ఏ ఊర్లో పెళ్లి? పోవాలి సుమారుగా. ఇక్కడ కార్గో బుక్ చేసుకో, కార్గో వెళ్ళిపోద్ది. పెళ్లి ముహూర్తం మంచం ఎత్తుకోమాలబ్బా. నువ్వు రైటే చెప్పింది. ఇప్పుడు కార్గో ఉందా? కార్గోలు వేసుకో. అట్లా ఇన్ని చెత్తపోదామన్నా పెళ్లి ముహూర్తం జరుగుతుంది. మంచము దీంట్లో పరుపు అన్ని ఎత్తుకోమాలి ఒకటేసారి. ఇంకా అయితే ఆటో మాట్లాడుకుని పోవాలి. అందరు పెట్టాలా, పెళ్లికైనా పెట్టాలా. కార్గో కావాలిగా. మరి ఆటోలో ఎంత పడుతుంది? ఇంకా ఆటో మాట్లాడుకో, ఆటోలో ఉంటాయి. మంచం రేటు పోయి ధర 2 పరుపు ఒకటి, 2 దిండ్లు, బెడ్షీట్లు కూడా. బెడ్షీట్లు నాకా? లేకపోతే ప్యాకెట్, 2 బకెట్లు, పరకట్ట అన్ని ఇంకా అన్ని పెట్టాలా దీంట్లోనే? ఇక్కడ నుంచి నువ్వే ఇంకా అన్ని పొరకట్లన్నీ తీసుకురావాలి. సరే బై మంచం బై. మంచం పరుపు ఏంది నాది మంచం పరుపు ఉందిగా, మెత్తలు ఉన్నాయి. రాతకన్నా విలువ అన్నా. ఏ వస్తాయి ఈ రోడ్లో? 6x6. అవును, కింగ్ సైజు. ఎంత ఉంటది హైట్ పరుపు? పరుపు ఇంతలా ఉంటది. అనుకుంటే నిద్ర రావాలి ప్రశాంతంగా. మామూలుగా ఉండదు నిద్ర. పరుపు మంచం కలిపే చెప్పింది అంతే. లెక్క చూడు. కొట్టు, నువ్వు కొట్టు, నీ ఫోన్ లో కొట్టు. నేను చూసేది ఏముందేనా, నేను తక్కువ చూసాను సార్కి. ఇప్పుడు ఈ సార్ కంటే మరి ఈ పెళ్లి కొడుక్కి, ఈ సార్కి, ఈ పెళ్లి కొడుక్కి. పెళ్లి కొడుక్కి ఎంత లెస్ చేసి అంత మంచిగా చెప్తాంగా. ఇదైతే పక్క నీకు అర్థమైందా? చేస్తావు నువ్వు, లేక చేస్తావు ఇప్పుడు. నువ్వు రాసింది కాకుండా ఏం లెస్ చేస్తావు? మంచి దొరుకుతలేవు, కళ్ళకే దొరుకుతలేవు. ఆడునా ఈడునా తాయి పడిపోతున్నామంట రోడ్ల మీద అంతా.
అక్క ఆడమే పిల్లలంతనా ఇంకా తక్కువే 46,000 అయింది మొత్తం కలిపి. చాలా ఈ వద్దన్నా దీంట్లోకి వేయి. ఎంతవరకు? ఈ పెళ్లి కొడుకు సపరేట్ కబోర్డ్ వరకేనా? కబోర్డ్ వరకు వేయి. ఇది వద్దుగా, డ్రెస్సింగ్ టేబుల్ మంచం వద్దుగా. వద్దులే, ఈ పెళ్లి కొడుకు సపరేట్ లేదు. ఆడని చెప్తున్నావు నువ్వు ఇలా 23,000 అయింది. 23 24,000 అదే 23,000 ఉందన్నా. ఐటమ్స్ ఉన్నాయి. పెద్ద లెక్క పిరిమే తిరిగి అట్లయింది. ఇగో ఒక టేబుల్ ఉంది, సరే, ఒక అమ్మడి కుర్చీ ఉంది, 2 కుర్చీలు ఉన్నాయి, మళ్ళీ ఒక కబోర్డ్ ఉంది. టేబుల్ 6,000 వేసినావు కదా. రైట్, ఇవే రైట్ పక్కన. టేబుల్ 6,000 వేసినావు కదా, 3,000 వేసుకో. సగాలు సగం వెంకటేష్, సగాలు సగం సగాలు సగం వెంకటేష్, సగాలు సగం ఏంది నువ్వు అడిగే రేటుకి నేను ఏడాది గుండు కొట్టుకోవాలి. చైర్ అనేవు కదా, చైర్ వచ్చేసి 2,000. ఏం చీర అది? అడ్రస్ 2,000 కేడ వచ్చింది నీకు? 6,000 రూపాయలు చీర అన్నా. 2,000 వెంకటేష్ ఎట్లా రావు వెంకటేష్ అన్న? ఇదేంది? అయ్యి ఇటే ఇవి చీరలు సింటెక్స్ బాత్రూమ్ ఏంది? ఎస్ టైప్ చీరలు ఇలే సింటెక్స్ ఇది కాదు. ఇది 1600 1,600 వేసినావు. మరి ఎంతే ఉంటాయి వెంకటేష్? ఏందన్నా నువ్వు అడిగే బియ్యం ప్యాకెట్లు వచ్చాయినా? బియ్యం ప్యాకెట్లు వస్తాయి. అవి ఎక్కడి నుంచి కాదు రావాల్సింది, చైనా నుంచి రావాలనా? 1,600 కదా ఒకటి, 900 వేసుకో. 900కి ఐదు, ప్లాస్టిక్ ఆరు, రావు చైనా. నా మొత్తం ఎంత ఇచ్చినావు? 23,000 ఇచ్చినావు కదా. మొత్తం కలిపి 5,000. వద్దులే, 19,000 క్లోజ్ చేయి. 19,000కి 23,000కి ఏడా 19,000 ఎంత ఎంత లేదు చెప్పు, ఎంత చెప్పు. 6,000 4,000 తీసేస్తాను. అవునా, నీకు ఎంత వ్యాపారం చేస్తాను చెప్పు. పిల్లోడు పుట్టిన కాంచి పెద్ద మంచి ఐటమ్స్ లేవా? కబోర్డ్ ఉందా? ఇది ఇది సపరేట్. మళ్ళీ ఈ కొనద్దాంగా మళ్ళా ఇంతటితో పోతుంది. నీకు నాకు దోస్త అని చెప్పు. వ్యవహారం వెంకటేశన్ వ్యవహారం వెంకటేశన్ 2 లక్షల వ్యాపారం వచ్చింది కదా నాకు కడపకు ఆ రోజు డీసీఎం. 2 లక్షల వ్యాపారం వచ్చింది కదా నాకు కడపకు ఆ రోజు డీసీఎం పెట్టి ఎత్తినావు లేదా? మరి నాకేమో నీ దగ్గర నువ్వేమైనా కమిషన్ ఇచ్చినావు నాకు? కమిషన్ మీ ఓనర్ కార్డు నువ్వే కమిషన్ ఏంది నీకు? మాకు చెప్తానా, ఆయన నన్ను నమ్మి పంపించాను మా ఓనరు. చూడు వచ్చే మార్క్ అని చెప్పు. నాకు కాంప్లిమెంటరీ లాస్ట్ 20,000 ఇచ్చే, ఇంక నేనేం అడగను. ఏమొద్దు, 20,000 కాంప్లిమెంటరీ నాకు టీ బాయి లాస్ట్ 20,000 ఇచ్చే, కాంప్లిమెంట్ ఇచ్చేస్తా. 20,000 ఇచ్చే, ఏం చేస్తాం?